డియర్ స్టూడెంట్స్, పాలిసెట్ ఎగ్జామినేషన్లో సెట్స్ కాన్సెప్ట్ పై వచ్చేటువంటి క్వశ్చన్స్ని మనం చాలా ఈజీగా ఫాస్ట్గా ఆన్సర్ చేయొచ్చు. సెట్స్ మీద అడిగేటువంటి క్వశ్చన్స్ని మనం సాల్వ్ చేయాలి అంటే మనకి ఇక్కడ సెట్స్ యొక్క థియరీ కాన్సెప్ట్ అనేది బాగా అర్థమైనట్లయితే మనం సెట్స్ మీద వచ్చేటువంటి క్వశ్చన్స్ని వితిన్ 25 సెకండ్స్లో మనం ఆన్సర్ చేయొచ్చు. కాబట్టి ఈ సెట్స్ యొక్క థియరీ కాన్సెప్ట్ అంటే మనకి డెఫినేషన్స్ ఉంటాయి సెట్స్లో. ఆ డెఫినేషన్స్ అన్నీ మీరు అర్థం చేసుకున్నట్లయితే మీరు చాలా ఈజీగా సెట్స్లో వచ్చేటువంటి క్వశ్చన్స్ని చాలా ఫాస్ట్గా ఆన్సర్ చేయొచ్చు. సో మనం ఈచ్ అండ్ ఎవ్రీ డెఫినేషన్ని ఇప్పుడు డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్ డెఫినేషన్ చూద్దాం. సెట్ అంటే ఏంటంటే సెట్ ఈజ్ ఏ collection of well-defined distinct objects. Okay, set is the collection of well-defined distinct objects. Okay, so collection, for example, మన ఒక ఫ్యామిలీని చూసుకున్నాం అనుకోండి. ఫ్యామిలీలో ఎవరు ఉంటారు? ఫాదర్, మదర్, చిల్డ్రన్ ఉంటారు. సో దే ఆర్ ది కలెక్షన్. So they are all together forms the family. It is considered as set. Okay na? So set is the collection of well-defined distinct objects. Collection ante ardhamaindi meeku. Mari what is the meaning of object? What is the meaning of distinct? What is the meaning of well-defined? ఇది 3 మీరు తెలుసుకున్నట్లయితే సెట్ డెఫినేషన్ అనేది మీకు చాలా బాగా అర్థమవుతుంది. సో ఆబ్జెక్ట్ ఈజ్ నథింగ్ బట్, ఆబ్జెక్ట్ అనేది ఎయిదర్ లివింగ్ థింగ్ ఆర్ నాన్ లివింగ్ థింగ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకున్నాను, దే ఆర్ లివింగ్ థింగ్స్. ఓకే, నేను సెట్ ఆఫ్ పెన్స్ తీసుకున్నాను అనుకోండి, సమ్ గ్రూప్ ఆఫ్ పెన్స్ తీసుకున్నాను, ఒక 10 పెన్స్ని నేను కలెక్ట్ చేశాను. సో ఇది కూడా ఒక సెట్ అవుతుంది కదా, దే ఆర్ నాన్ లివింగ్ థింగ్స్. సో ఆబ్జెక్ట్ మే బి లివింగ్ థింగ్ ఆర్ నాన్ లివింగ్ థింగ్. ఓకే, ఈ ఆబ్జెక్ట్స్నే మనం సెట్స్లో ఏమంటామంటే ఎలిమెంట్స్ అని అంటాం. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఆబ్జెక్ట్స్ ఆర్ కాల్డ్ ది ఎలిమెంట్స్. ఓకేనా? సో మరి వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ డిస్టింక్ట్? డిస్టింక్ట్ మీన్స్ డిఫరెంట్ అని అర్థం. మనకి సెట్లో మనం తీసుకునేటువంటి ఆబ్జెక్ట్స్ ఎలా ఉండాలి అంటే డిఫరెంట్గా ఉండాలి, నాట్ సిమిలర్. దట్ మీన్స్ రిపిటేషన్ ఈజ్ నాట్ అలౌడ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాకే మాట్లాడాం, ఒక ఫ్యామిలీ తీసుకుంటే ఆల్ ఆర్ డిఫరెంట్ పర్సన్స్ కదా, ఫాదర్, మదర్, చిల్డ్రన్. సో ఎక్కడ మనకి సేమ్ థింగ్స్ అనేటివి రిపీటెడ్గా రాలేదు. ఓకేనా? సో ఆల్ ఆర్ డిఫరెంట్. ఇలా మనం సెట్స్లో తీసుకునేటువంటి ఎలిమెంట్స్ ఎలా ఉండాలి అంటే డిఫరెంట్గా ఉంటాయని అర్థం. సో దట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ డిస్టింక్ట్. నౌ ది మీనింగ్ ఆఫ్ వెల్ డిఫైన్డ్. వెల్ డిఫైన్డ్ అంటే అర్థం ఏంటంటే కంపారిజన్ టర్మ్స్ ఆర్ నాట్ వెల్ డిఫైన్డ్. ఏంటి కంపారిజన్ టర్మ్స్? ఒక క్లాస్లో 50 మెంబర్స్ ఉన్నారనుకోండి, 50 మెంబర్స్లో సో టాల్ స్టూడెంట్స్ అన్నాను అనుకోండి. సో టాల్ స్టూడెంట్స్ అంటే ఎలా తీసుకోవాలి? నేను ఒక ఇద్దరిని కంపేర్ చేసినప్పుడు ఆ ఇద్దరిలో ఒకరు టాలర్ అయి ఉండొచ్చు, ఇంకొక ఇద్దరిని కంపేర్ చేస్తే ఆ ఇద్దరి కంపారిజన్లో ఇంకొకరు టాలర్ అవ్వచ్చు. ఎలా అంటే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే రిచెస్ట్ పర్సన్ ఇన్ ఏ విలేజ్ అన్నాను అనుకోండి. రిచెస్ట్ పర్సన్ ఇన్ ఏ విలేజ్ అన్నప్పుడు రిచెస్ట్ అనే వర్డ్ మనం ఎలా తీసుకోవాలి? ఒక 2 ఫ్యామిలీస్ తీసుకున్నాం అనుకోండి, వాళ్ళ యొక్క ఇన్కమ్ని బేస్ చేసుకుని ఒకరి ఇన్కమ్ 10,000, ఒకరి ఇన్కమ్ 12,000 ఉందనుకోండి. సో అప్పుడు ఎవరు రిచెస్ట్ అవుతారు? 12,000 వాళ్ళు రిచెస్ట్ అవుతారు. అదే విలేజ్లో 10 ఫ్యామిలీస్ ఉంటే 10 ఫ్యామిలీస్ని కంపేర్ చేసినప్పుడు ఒకరి దగ్గర మినిమం అమౌంట్ 10,000, ఒకరి దగ్గర 1 lakh ఉందనుకోండి. ఇప్పుడు ఎవరు రిచెస్ట్ అవుతారు? 1 lakh ఉన్న వాళ్ళు రిచెస్ట్ అవుతారు. ఇక్కడ కంపారిజన్ అనేది మనం తీసుకోవడం వల్ల మనకేమైంది? సెట్ అనేది చేంజ్ అవుతుంది, మనం తీసుకున్నటువంటి పర్సన్స్ చేంజ్ అవుతున్నారు. ఓకే, సో ఇట్ ఈజ్ నాట్ ది వెల్ డిఫైన్డ్. సో అంటే రిచర్ దాన్, టాలర్ దాన్, బిగ్గర్ దాన్, స్మాలర్ దాన్. సో ఇవన్నీ కూడా మనకి కంపారిజన్ టర్మ్స్. సో కంపారిజన్ టర్మ్స్ ఆర్ నాట్ వెల్ డిఫైన్డ్. మరి వాట్ ఈజ్ వెల్ డిఫైన్డ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్రాపర్టీని డిఫైన్ చేశాను. ప్రాపర్టీ ఏం డిఫైన్ చేస్తున్నాను అంటే సో ఎవరి దగ్గర అయితే మోర్ దాన్ 1 lakh రూపీస్ ఉంటుందో దే ఆర్ ది రిచెస్ట్ పర్సన్స్ ఇన్ ఏ విలేజ్ అన్నాను అనుకోండి.
అప్పుడు ఎవరిని కన్సిడర్ చేయాలి సెట్లో అంటే ఎవరి దగ్గర అయితే 1 lakh ఆర్ మోర్ దాన్ 1 lakh రూపీస్ మనీ ఉంటుందో వాళ్ళు మాత్రమే ఇప్పుడు మనకి సెట్లో వస్తారు. కాబట్టి ఇక్కడ ఒక ప్రాపర్టీని డిఫైన్ చేశాను కాబట్టి నాకు ఎగ్జాక్ట్గా అదే పర్సన్సే సెట్లో ఉంటారు. ఓకే, సో కాబట్టి ఇది వెల్ డిఫైన్ అవుతుంది. ఓకేనా, సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సో కంపారిజన్ టర్మ్స్ ఆర్ నాట్ వెల్ డిఫైన్డ్. కంపారిజన్ టర్మ్స్ ఏంటి? రిచర్ దాన్, స్మాలర్ దాన్, టాలర్ దాన్, షార్టర్ దాన్. ఓకేనా, సో ఇలాంటివన్నీ మనకి కంపారిజన్ టర్మ్స్. సో దీస్ ఆర్ ఆల్ నాట్ వెల్ డిఫైన్డ్. మనం ఒక ప్రాపర్టీని డిఫైన్ చేసినట్లయితే అది వెల్ డిఫైన్ అవుతుంది. ఓకేనా, సో సెట్ ఈజ్ నథింగ్ బట్ సెట్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ వెల్ డిఫైన్డ్ డిస్టింక్ట్ ఆబ్జెక్ట్స్. ఓకేనా, సో ఈ ఆబ్జెక్ట్స్నే మనం ఏమంటామంటే సెట్లో ఎలిమెంట్స్ అని అంటాం. అర్థమైందా అది? సో అలానే మనం సెట్స్ని మనకి 2 or more సెట్స్ ఉన్నప్పుడు సెట్స్ని మనం క్యాపిటల్ లెటర్స్తో నోటేట్ చేస్తాం. ఫస్ట్ సెట్ని క్యాపిటల్ ఏ, సెకండ్ సెట్ని క్యాపిటల్ బి. ఇలా మనం సెట్స్ అనేటివి విత్ ఇన్ ది ఫ్లవర్ బ్రాకెట్స్ ఇలా బ్రేసెస్లో మనం నోటేట్ చేయడం జరుగుతుంది. ఇందులో మనం రాసేటువంటి ఆబ్జెక్ట్స్ వాటిని ఎలిమెంట్స్ అంటాం. ఎలిమెంట్స్ని స్మాల్ లెటర్స్లో నోటేట్ చేస్తాం. ఇందులో ఎలిమెంట్స్ ఉంటే ఆ ఎలిమెంట్స్ని స్మాల్ లెటర్స్తో మనం నోటేట్ చేస్తాం. సో సెట్స్ ఆర్ డినోటెడ్ బై క్యాపిటల్ లెటర్స్ అండ్ ది ఎలిమెంట్స్ ఆర్ డినోటెడ్ విత్ స్మాల్ లెటర్స్. ఓకేనా, సో మీకు సెట్కి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను చూడండి. ఇక్కడ ది కలెక్షన్ ఆఫ్ ఆల్ ప్రైమ్ నంబర్స్ లెస్ దాన్ 10 అన్నాను. సో కలెక్షన్ ఆఫ్ ఆల్ ప్రైమ్ నంబర్స్ లెస్ దాన్ 10. 10కి బిలో ఉన్నటువంటి ప్రైమ్ నంబర్స్ ఏంటి అంటే 2, 3, 5, 7. ఓకేనా, సో ఇవన్నీ బిలో 10 ప్రైమ్ నెంబర్స్ అనమాట. సో ఇది ఒక సెట్ అవుతుంది కదా మనకి, ఇట్ ఈస్ ఎ సెట్. ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చాను, ది కలెక్షన్ ఆఫ్ ఆల్ ఓవెల్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. సో ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ తీసుకుంటే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో ఉన్నటువంటి ఓవెల్స్ అనేది కూడా మనకి ఒక సెట్ అవుతుంది. ఏంటి ఓవెల్స్ ఆఫ్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్? ఏ, ఈ, ఐ, ఓ, యు. ఇదొక సెట్ అనమాట. ఓకేనా, సో ఇలా మనం డిఫైన్ చేయగలిగినవి మాత్రమే వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్ అవుతాయి. ఓకేనా, సో సెట్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ వెల్ డిఫైన్డ్ డిస్టింక్ట్ ఆబ్జెక్ట్స్. అర్థమైందా? సో ఇది మనకి సెట్ డెఫినేషన్ అనమాట. అర్థమైంది అందరికీ సెట్ డెఫినేషన్? ఈ డెఫినేషన్ ఒకసారి గుర్తుపెట్టుకోండి.